మన కాదరగాడి నుంచి మనకి ఎస్సీలు మాలామాదిలనే హోదా ఉంది. ఆ హోదాను రద్దు చేసి ఈరోజు సుప్రీంకోర్టు మనకి ఓసీలోకి పంపించి మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఎస్సీ హోదా రద్దు అయితే అరగంట మాట్లాడి నిలిస్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత రీఫండ్ పెడతారు, మిగతా లేదు అసలు. ఎస్సీలకి 200 యూనిట్లు ప్రభుత్వం ఫ్రీగా ఇచ్చింది. ఫ్రీగా ఇచ్చి 200 దాటితే మొత్తం బిల్లు కట్టాలా. ఆ బిల్లు కట్టే సమక్షం ఈరోజు 200 యూనిట్లు దాటకుండా ఎవరూ లేరు. అది ఒక అందరం ద్రాక్ష పండులాగానే ఆ 200 యూనిట్లు కూడా మాలామాదిలు దాటుకుండా ఉన్నాయి. అదేవిధంగా చేనేతల మొక్కలకి 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చింది. ఆ కరెంటు కూడా ఎట్టించిందంటే 200 వరకు కట్ చేసుకొని దాని వరకు బిల్లు కట్టించుకుంటారు. మాలామాదిలకు అయితే 200 యూనిట్లు ఒక్క యూనిట్ దాటినా కూడా మొత్తం బిల్లు కట్టాలి. అది ఒక పథకం ప్రకారమే ఎస్సీ ఎస్టీలు తొక్కేసే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు ప్రశ్నిస్తూ ఉన్నాయి. మేము మాలామాదిలో పుట్టిన కులాలని మా కులాలు కాదనే దానికి వీళ్ళందరూ ఎవరు మాకు హక్కు. ఈరోజు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తిండి మీద నిషేధం పెట్టారు. మేము ఏ తిండి తింటే మీకేమి, మేము గొడ్డు మాంసం తింటాం, ఏదైనా తింటాం. మా తిండి మీద నిషేధం పెట్టారు, మతం మీద నిషేధం పెట్టారు, మా హక్కుల మీద నిషేధం పెట్టారు. ఇది ఎంతవరకు న్యాయం అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందువల్లంటే ఈరోజు మాకు స్వేచ్ఛ లేదా? మేము ఏ తిండి తినకూడదా? మేము మాకు ఇష్టం వచ్చిన మతంలో పోకూడదా? మాకు ఇష్టం ఏ మతంలోకైనా పోతాం, ఏ తిండి అయినా తింటాం. కానీ ఇక్కడ మీరు ప్రశ్నించాల్సిన అవసరం కూడా లేదని మేము తెలియజేస్తా ఉన్నాం. మాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలు మాకు అమలు చేయండి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీల మీద ముస్లిమ్స్ మీద ఎక్కువ దాడులు జరుగుతూ ఉన్నాయి. ఎందువల్ల అంటే ఈ 2 కులాలు ప్రశ్నిస్తాయి, ఎదురు జరుగుతాయి అనే విధంగా ఈ 2 కులాలని అనగదొక్కే విధంగా ఈరోజు ప్రభుత్వాలు ప్రయత్నిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఎందువల్లంటే రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో మాలామాదిలు అందరూ కూడా పోరాట ఫలితం చాలా వరకు తగ్గిపోయింది. అందువల్ల ఈ ప్రభుత్వాలు కూడా మాలామాదిగాళ్ళు ఒకసారి ఎస్సీ ఎస్టీ హోదా రద్దు అంటారు, ఒకసారి దళిత క్రిస్టియన్ హోదా రద్దు అంటారు, ఒకసారి రిజర్వేషన్ రద్దు అంటారు అనే విధంగా మాలామాదిగుల్లో ఈరోజు చాలా వరకు పౌరుషం తగ్గి మన మిశ్రా చెప్పినట్టు ఆకలి బాధలు లేవు కాబట్టి ఈరోజు రోడ్డు మీదకి రాలేకున్నారు. కాబట్టి మాలామాదిగులు అందరినీ కూడా ఒక పాముగా వాడుకొని ఒక ఓటు బ్యాంకింగ్గానే చూస్తున్నాయి తప్ప మాలామాదిగులు ఎక్కడ కూడా వాళ్ళ హక్కుల కోసం ఏ ప్రభుత్వాలు కూడా ప్రయత్నిస్తలేదని మేము తెలియజేస్తా ఉన్నాం. వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు ఈరోజు ముఖ్య ఉద్దేశం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ, ఎందుకంటే ఎస్సీ హోదాను రద్దు చేస్తూ ఆ జీవోని మన నెల్లూరు జిల్లాకి చేసిన మన గౌరవనీయులు ఉసిరిపాటి బ్రహ్మన్న గారు ఈరోజు ఇక్కడ నెల్లూరు జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి మాదిగ సంఘాలందరినీ కూడా ఇక్కడ ఐక్యత చేసి జేఏసీ తరఫున ఈరోజు అందరం కూడా నెల్లూరు జిల్లా తరఫున వ్యతిరేకిస్తున్నాం. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఎస్సీ హోదాని రద్దు చేసేదానికి సుప్రీంకోర్టుకి ఏమాత్రం అధికారం ఉంది. ఎందుకంటే భారత రాజ్యాంగం రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఈరోజు ప్రతి గవర్నమెంటు ప్రతి సుప్రీంకోర్టు కూడా అమలుపరుస్తూ ఈరోజు మాలామాదిగుల్ని క్రిస్టియన్స్ లేకపోతే హోదాను రద్దు చేస్తానంటాం. ఇది సమంజసం కాదని మేమందరం కూడా దీన్ని మాలామాదిగులు అందరం కూడా ఏకమయ్యి దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈరోజు బ్రహ్మన్న గారు ప్రతి జిల్లాని తిరుగుతూ పర్యటిస్తూ ఈ విషయం మీద ఆయన గట్టిగా పోరాటం చేస్తున్నారు. ఆయన వెంట నెల్లూరు జిల్లాలో మాలామాదిగులు అందరం కూడా కలిసి ఈరోజు ఆయన వెన్నట్టు ఉండి ఈ ఎస్సీ హోదాకి వ్యతిరేకిస్తూ మేమందరం కూడా ఎంత దూరమైనా దీన్ని తీసుకెళ్తామని చెప్పేసి మేము ఖండిస్తూ ఉన్నాం.